ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. రే పులి, వెళ్ళొక కేజీ కందిపప్పు తేరా, 100 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు వచ్చినప్పుడు పొట్లం మాత్రం జాగ్రత్తగా తీసుకురా. చిరిగినా కింద పడినా నీకు మామూలుగా ఉండదు. సరే అమ్మా. ఒరే ఏరబాబు, కేజీ పప్పు కట్టారా? సరేరా. ఈ 70 తీసుకున్నాడు అంటే 30 మందేనేమో. ఈ 30 తీరు కొనేసుకున్నాడు. ఒరే ఏరబాబు, ఫుల్ కూలింగ్ ఉన్న థమ్సప్ ఒకటి, ఒక 2 లేస్ బైట్లు ఇచ్చారా? అమ్మా ఇదిగోనే. 1 minute later. రే పులి, నేను కందిపప్పు తెమ్మని నువ్వు ఏ పప్పు తెచ్చావురా? నువ్వు శనగపప్పు తెచ్చు. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తే. అంటే అమ్మాది రిటర్న్ తీసుకోడేమోనే. ఎందుకు తీసుకోడు? మన వీరబాబేగా. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తీసుకురా. ఒరే ఏరబాబు, నాకు కావాల్సిందేమో కందిపప్పు, నువ్వు కట్టిందేమో శనగపప్పు. కందిపప్పు అయితే 100 రూపాయలు. 100? అది మనం మిగిలిన డబ్బులు తినేసాం. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేద్దాం, కేజీ కట్టించేసి అమ్మ దగ్గర కేజీ అబద్ధం ఆడదాం. అప్పుడు కూడా 20 రూపాయలు మనకే ప్లస్. దాంతో మళ్ళీ మంచి కూల్ డ్రింక్ తాగేద్దాం. నాకు కూడా కూల్ డ్రింక్ తీసుకో. అది కుదరదు. అమ్మా కందిపప్పు తెమ్మంటే పందికొక్కలా శనగపప్పు తెచ్చిందే కాకుండా నన్నే మోసం చేద్దామని చూస్తావారా? రే పులి, 6 అవుతుంది, వెళ్ళి ట్యూబ్ లైట్ వెయ్యి. రే పులి, ట్యూబ్ లైట్ పోయినట్టుంది. వచ్చేటప్పుడు కొత్త తెమ్మని నాన్నకి ఫోన్ చేసి చెప్పు. నాన్న, ఇంట్లో ట్యూబ్ లైట్ పోయింది, వచ్చేటప్పుడు కొత్త వచ్చాయి. ఈ ట్యూబ్ లైట్ నేను ఫిక్స్ చేస్తాను నాన్న. నీకు ఎలాగందుద్రా? కొన్ని కందుద్దేటి. ఎందుకండి పనిచేస్తున్న పిల్లల్ని అలా కొడుతున్నారు? వాడైనా ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? ఆ ట్యూబ్ లైట్ ఏదో వాడి చేతికి ఇవ్వండి, వాడే పెడతాడు. సరేరా, ఇదిగా. ఇప్పుడు ఏంటో కొత్త ట్యూబ్ లైట్. ఇలాగా ఇది గట్టిగా పిలిచేసామనుకో, ఎంత గాలి వచ్చినా కింద పడదు. అంటే నాన్న అది ఉండరా, నీ పని చెప్తా. ఇదిగో సత్యవతి, నువ్వు చెప్పిన సరుకులు అన్నీ వచ్చాయో లేదో చూసుకో. రే పులి, వాటితో ఎప్పుడు పడితే అప్పుడు చెవులో తిప్పుకోకూడదురా. గులుగు ఉన్నప్పుడే తిప్పుకోవాలి. రే పులి, The next day. ఇదేంటి సౌండ్ రావట్లేదు? వేరే సేవలను ఇది కూడా రావట్లేదు. వాల్యూమ్ తక్కువ ఉందేమో. ఎందుకురా పులి టీవీని అలా బాధేస్తున్నావు? రే పులి, ఏమైంది? రే పులి, ఏమైంది? అమ్మా ఏంటే నీ పెదాలు కదులుతున్నాయని మాట పట్టలేదు. మాట బయటికి రాకూడదు. నేను అప్పటికి చెప్తానే ఉన్నా, ఆ బడ్స్ తో తిప్పుకోకరా తిప్పుకోకరా అని. విన్నావా? హే పులి, నీ హెయిర్ ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఎంత సాఫ్ట్ గా ఉండడానికి ఏం చేస్తూ ఉంటావు నువ్వు? కొంచెం నీ హెయిర్ కేర్ గురించి చెప్తావా? అది సీక్రెట్. చెప్పచ్చు కదా. లేదు, అది సీక్రెట్. ఈ 10 రూపాయల షాంపూ ఎక్కడ ఉంది? పట్టుకున్న ప్యాకెట్ 10 రోజులు కూడా రావట్లేదు. నీ
స్పైక్స్ కూడా భలే ఉంటాయి పులి. తెచ్చి ఈ స్పైస్ మనకు ఫాలో. ఇప్పుడు సెట్. ఏంటమ్మా పొద్దున ఉప్మా? పొద్దున్న ఉప్మా చేయకుండా నూడిల్స్ చేస్తారేంట్రా? అవు కరెక్ట్ చెప్పు. నూడిల్సే చేయాలి. ఎల్లెల్లు ఈ ఉప్మా తీసుకో. తిరగేస్తుంది. నాకు అర్జెంట్ నూడిల్స్ ఎక్కువ. రా ఈ రోజు నేను పప్పు పాలు కూడా తెచ్చాను. నువ్వేం తెచ్చావు? నూడిల్స్ తెచ్చారా? నాకు ఒక బుర్రిటో అండ్ ఫ్రూట్ పంచ్ ఒకటి. పులి మరి నీకు? అయ్యా నాకు డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్. అవును, ఇంతకీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నూడిల్స్. రే ఏంట్రా అన్ని రకాలు పెట్టేది తిను. ఎన్ని ఉంటాయమ్మా నూడిల్స్ రేటింగ్ లో? భక్త, నీ భక్తికి నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. నాకు జీవితాంతం 3 కోట్ల తిన్నాను నూడిల్స్ దొరికేలా చూసుకోండి. ఆ ఒరే మాయా ఒంటి మీద ఏట్రా దెబ్బ? అదా అదో పెద్ద కథలేరా, తర్వాత చెప్తాలే. లేదు నాకు ఇప్పుడే చెప్పాలి. సరే చెప్తా. అది నేను కడపలో డిగ్రీ చదివే రోజులరా. ఒక రోజు ఊరు నుంచి కడపకి రైల్లో వెళ్తున్నాను. నేను ట్రైన్ లో ఉండగా 50 మంది ట్రైన్ ఆపేసి కిందకి దిగమని ఓ కొట్టేస్తున్నారు. అలా నేను ట్రైన్ దిగి అలా వైపు నడుస్తున్నాను. ఆ గ్రూప్ లో ఉన్న 50 మంది నన్ను చూడగానే వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు వదిలేసి వెనక్కి పరిగెట్టడం మొదలు పెట్టారు. కానీ అల్లుడు నేను మాత్రం వాళ్ళందరినీ చుట్టుముట్టి 50 మందిని నరకడం మొదలు పెట్టాను. ఆ గొడవలో ఎవడో నాకు వెన్నుపోటు పొడిచాడు. ఆయన వెనక నుంచి వచ్చాడు. నీకెందుకు? మరి ఏమనుకున్నావు? ఏంట్రా? పెద్ద రౌడీ అంట కదా, ఎవరో వెనకాల నుంచి వచ్చి కత్తి పొడిస్తారంట కదా, ఎన్ని చెప్పాడు? నీకు అలా చెప్పాడా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఒరే శేఖరు, పక్కన కూర్చున్న కుక్కతో నీకు ఎందుకురా? రా ఇంటికి వెళ్దాం. నువ్వు ఉండక్క, నన్ను చూసి కూడా లేచి నిలబడవా? ఏంటే లెగట్లేదు, రమ్మంటావా నన్ను? ఒరే పండు, నీ వాచ్ భలే ఉందిరా, ఓసారి వా పెట్టుకునేస్తాను. అమ్మో నేను ఇది అస్సలు ఇవ్వను. ఇది మామూలు వాచ్ కాదు, చాలా కాస్ట్లీ వాచ్. మా మాయ దుబాయ్ నుంచి పంపాడు. కావాలంటే దూరం నుంచి చూడు. నువ్వు డబ్బుతో వస్తువులు మాత్రమే కొనగలవు, అన్న పొగర్ను కొనలేవు. ఆంటీ, మా అమ్మ కొంచెం చింతపండు చేయబోదని అడిగింది. నెలాఖరు సరుకులు వేయించుకుని నాకు ఇచ్చేస్తాను. ఇదిగో పట్టు. ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతుంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీరు కూడా కొనుక్కోవచ్చు కదా. నీ చింతపండు రేటు పెరుగుద్ది తగ్గుద్దేమో, కానీ నా బలుపు ఎప్పటికీ తగ్గదు. అది నువ్వు కొనలేవు. సుజిత, ఏంటి మీ నాన్న రాలేదా? పద, నా సైకిల్ మీద డ్రాపింగ్ చేస్తాను. ఆహా లేదు పులి, పాలసీను తన బైక్ మీద డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను. నా కూతురు బంగారం రా, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. ఈ మార్కులు దేనికి పనికొస్తాయి? వాచ్మ్యాన్ కి అసిస్టెంట్ గా కూడా పనికిరావు. నిన్ను చదివించడమే వేస్ట్. చదివితే మార్పు వస్తాయేమో, కానీ ఎంత సంపాదిద్దాం అనుకున్న సంస్కారం రాదు. #born-in-wrong family. అంటే ఏంట్రా, నాకు సంస్కారం లేదా? అంటే నాన్న అది స్టేటస్ పెడతావా? ఇప్పుడు కనపడద్దురా నీకు అసలైన స్టేటస్. ఎందుకురా? నువ్వు కొడుతున్నావు కదా, అదే స్టేటస్ పెడతాను. డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ క్రిమినల్ ఆఫెన్స్. నిన్ను కొట్టేదే నువ్వు స్టేటస్ పెట్టినందుకురా. మధ్యలో గులాబీపురం కూడా ఆగుతాను భయ్యో, రావాలి. ఏంటి ఇన్ని టికెట్లనా? సర్లే, దారులం కదా చూడు. ఏ మామా, టూడీపురం ఎక్కడే? అక్కడెక్కడ ప్లేస్ ఉంది? అమ్మా కొంచెం చదువుకోండి అమ్మా, కొంచెం చదువుకోండి. ఒరే మాయా, ఇంకా వచ్చి ఎక్కే నువ్వు. ఏంటి ఎక్కడికి మీరు? గులాబీపురమా? ఎక్కండి. అల్లుడు, ఇక్కడ ప్లేస్ లేదు కదరా, ఇంకెక్కడ ఎక్కిస్తావు? ఏంట్రా మాయా నువ్వు? ఒక్క మనిషి ఎందుకు పట్టడు? నువ్వు చూస్తా ఉంటే నేను పట్టిస్తాను. ఒరే తాత, ఆ జోబులో చేయట్టు, అక్కడ కిల్లి ఉంటది, తీసిన నోట్లెట్టు. చూస్తావేట్రా నోట్లెట్టు? ఒరే మాయా, ఆ కాళ్ళు భయో టూడీపురం ఎక్కు.
ఒరే అల్లుడు ఇంకెక్కడ ఎక్కిస్తావురా కొంచెం సర్దుకుంటే సరిపోతున్నా బాబు ఎక్కు కొంచెం సర్దుకోవాలి అంతే కదా చట్నీ అయిపోయింది ఎక్స్ట్రా చట్నీ అడిగితే అన్న ఫీల్ అవుతాడేమో వద్దులే తిడ్లీ తినేద్దాం ఊడిపురం దిగే వాళ్ళు రెడీగా ఉండండి. ఈ కండక్టర్ సిల్లర్ ఇవ్వాలి స్టాప్ ఏమో చెప్తుంది అడుగుతా ఉంటా పొద్దున అడిగితే ఏమనుకుంటాడు దిగిపోదాం నాకు 10 రూపాయలు ఇవ్వాలి కదా అడుగుదామా ఏంట్రా అరే ఏం లేదురా ఏరా పులి అమ్మాయి నచ్చిందా? ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చలేదు అని చెప్తే అమ్మాయి ఫీల్ అవుతుందేమో పెళ్లి కలిసి చేసేసుకుందాం ఇదిగో బంగారాజు నీ టైం అయిపోయింది వెళ్దాం పద. నేను బంగారాజు కాదు పుల్రాజు అని చెప్పి అమ్మబట్టుడు ఫీల్ అవుతాడేమో చెప్పడం ఎందుకు వెళ్ళిపోదాం సార్ తీసుకోండి సార్ లేదు వెయ్యండి. రే పులి ఇది కిల్లీరా బాగుంటుంది తినాలి. సరే పద ట్రై చేద్దాం ఇప్పుడు కాదురా భోజనం అయ్యాక తినాలి సరేనా? 5 minutes later. అబ్బా భలే ఉన్నా తీగా పక్కన అన్నం కూడా భలే అరిగిపోయిందిరా ఒకసారి నీ నాలుగు చూసుకో. నాలుగు కూడా చూడు రెట్ట కలర్లో అయిపోయింది ఏమే సత్యవతి, సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయిది పెద్ద మంది ఫంక్షన్ ఉంది కదా, దానికి వెళ్ళొచ్చేస్తానే. నేను వస్తాను రే వాళ్ళు ఒకరికే చెప్పారా ఇంట్లో? సరే అయితే నువ్వు వచ్చా కానీ ఆకు ఒక్క కిలి నాకే సరే తెస్తాలేరా. 1 hour later. నానా తెచ్చావా అమ్మా పంచలేం లేవా అంటే కిల్లి తినాలంటున్నామా నానా పంచలేం లేవా ఇంకా ఆషాఢం కదరా, ఇంకా పెద్ద ఫంక్షన్లు ఏమి ఉండవు. కిల్లీలు ఉండవా అయినా ఒక ఐడియా బయట షాప్ లో ఉంటారు కదా అన్నా ఒక కిల్లి ఎందుకు నీకు ఏ గిల్లి కావాలి? మిఠాయి గిల్లి, సాదా గిల్లి, కోల్కతా గిల్లి, ఫైర్ గిల్లి, అలానే కళ్యాణి గిల్లి. కళ్యాణి గిల్లియా పేరేదో వెరైటీగా ఉంది ట్రై చేద్దాం ఒకటి చెప్తున్నాం అన్నా ఒక కళ్యాణి గిల్లి రెండు ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఎత్తాను.